రోమాపత్రికలో మనుషులు 7 రకాలు. ఆ విషయాన్ని ఈరోజు చూద్దాం. నిన్న మనుషులు చేయవలసిన 7 పనులు చెప్పిన, ఇప్పుడు మనుషులు 7 రకాలు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరినన్నా తీసుకో, అందులో ఒకడు ఉంటాడు. 7 రకాలు. 7 రకాల మనుషులు చేయాల్సిన 5 విషయాలు ఈ రోమాపత్రికలో ఉంటాయి. రోమాపత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరి కాళ్ళ కింద మనం ఉన్నామో వాణ్ణి కాళ్ళ కిందకు తెచ్చుకొనుట. ఎవరి కాళ్ళ కింద ఉన్నారు? సాతాను కాళ్ళ కింద ఉన్నాం మనం. వాడు చెప్పినట్టు చేస్తున్నాం, వాడు చేయమంటే చేస్తున్నాం, పని పాడమంటే పాడుతున్నాం, ఆడమంటే ఆడుతున్నాం. వాడిని కాళ్ళ కిందకు తెచ్చుకోవాలి. ఒక రోజున వస్తాడు, కాళ్ళ కిందకు వస్తాడు. అది భవిష్యత్తులో జరగబోయేది అదే, కాళ్ళ కిందకు తెచ్చుకోవటం. చూడండి 16వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. తీయండి 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. సరిపోయిందా? సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద త్రొక్కించును. అందుకే ఈ పత్రికకు, రోమా పుస్తకానికి నేను పెట్టిన పేరేంటంటే, ఎవని కాళ్ళ కింద మనం ఉన్నామో వాడిని కాళ్ళ కిందకు తెచ్చుకోవటం. ఎలా తెచ్చుకోవాలి అని అంటే 5 రకాలుగా తెచ్చుకోవాలి. మొదటి 2 అధ్యాయాలు పాపివని తెలుసుకోవాలి. పాపివని తెలుసుకున్నప్పుడు ఈ ఎవడి కాళ్ళ కింద ఉన్నామో సాతాను ఇక్కడి నుంచి ఏడకు వస్తాడు. పాపి అనగానే ఏడకొస్తాడు. అర్రే వీడికి పాపి అని తెలిసిపోయిందిరా అని వణుకుతాడు. పాపి అని తెలుసుకున్నాక రక్షణ పొందితే ఇక్కడి నుంచి ఏడకు వస్తాడు. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధంగా జీవిస్తే ఇక్కడికి వస్తాడు, మోకాళ్ళకి. పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్న తర్వాత దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ఒప్పుకుంటే కాళ్ళకాడకు వస్తాడు. దేవుని సార్వభౌమత్వానికి ఒప్పుకున్న తర్వాత దేవుని సేవలో ఉంటే కాళ్ళ కిందకు వస్తాడు. సరిపోయిందా? 5. మొదటి 2 అధ్యాయాల్లో మనుష్యుడా నువ్వు పాపివని తెలుసుకో. 3 నుంచి 5 వరకు రక్షణ పొందు. 6 నుంచి 8 దాకా పరిశుద్ధంగా జీవించు. 9 నుంచి 11 అధ్యాయాల దాకా సార్వభౌముడైన దేవుణ్ణి తెలుసుకో, ఆయన ఒప్పుకో. నువ్వేం చేసినా పర్లేదు ప్రభువా అని ఒప్పుకో. కాళ్ళకు వచ్చి కూర్చుంటాడు. ఇక నువ్వు 12 అధ్యాయం నుంచి చివరి దాకా సేవ చేస్తుంటే కాళ్ళ కిందకు వస్తాడు. ఆడి పని అది. కాబట్టి ఎవని కాళ్ళ కింద మనం ఉన్నామో వాణ్ణి కాళ్ళ కిందకి తెచ్చుకోవటమే. సాతాను ఎవరి కాళ్ళ కింద మనం ఉన్నామో ఆయన్ని కాళ్ళ కిందకి తెచ్చుకోవటమే దేవుని యొక్క మహా గొప్ప ప్రణాళిక. అది గుర్తుపెట్టుకోండి. రైట్? సరిపోయిందా? ఇప్పుడు నేను లోనకి వెళ్ళొచ్చా? ఇక లోనకు పోదాం. మొట్టమొదటిది పాపి. దానికి ఇంగ్లీష్లో కూడా చెప్పిన మొదటి 2 అధ్యాయాలు సిన్. ఇక్కడ 3 నుంచి 5 దాకా 5 నుంచి 8, 6 నుంచి 8 దాకా పరిశుద్ధ శాంటిఫికేషన్. 9 నుంచి 11 దాకా సావనిటీ. చివరిగా 12 నుంచి చివరి దాకా సర్వింగ్ గాడ్. 5 ఎస్లు. ఇప్పుడు రండి, ఇక నేను ఎక్కడ ఆపేసినా మీకు అర్థమవుతుంది, మీరు చదువుకోవచ్చని ముందే చెప్పేసుకొని నా పని నేను చేసుకున్నాను. ఇక నేను వాచ్ చూసుకుంటూ పోతాను.